తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 16. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 76 to 80 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. అవర్ సెల్వ్స్ని తెలుగులో మనల్ని మనం లేదా మనమే అని అంటాం. We must protect ourselves. We must protect ourselves. మనల్ని మనం రక్షించుకోవాలి. We enjoyed ourselves. We enjoyed ourselves. మేము ఆనందించాము. ఆర్ని తెలుగులో లేదా అని అంటాం. టీ ఆర్ కాఫీ, టీ ఆర్ కాఫీ, టీ లేదా కాఫీ. టేక్ దిస్ ఆర్ దట్, టేక్ దిస్ ఆర్ దట్. ఇది తీసుకో లేదా అది తీసుకో. ఆర్కెస్ట్రాని తెలుగులో వాయిద్య బృందం అని అంటాం. ద ఆర్కెస్ట్రా ప్లేడ్ బ్యూటిఫుల్లీ, ద ఆర్కెస్ట్రా ప్లేడ్ బ్యూటిఫుల్లీ. వాయిద్య బృందం అద్భుతంగా వాయించింది. ఐ లవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్, ఐ లవ్ ఆర్కెస్ట్రా మ్యూజిక్. నాకు ఆర్కెస్ట్రా సంగీతం అంటే ఇష్టం. ఆర్గానిక్ని తెలుగులో సేంద్రియ లేదా సహజ అని అంటాం. దిస్ ఈజ్ ఆర్గానిక్ ఫుడ్, దిస్ ఈజ్ ఆర్గానిక్ ఫుడ్. ఇది సేంద్రియ ఆహారం. ఐ బై ఓన్లీ ఆర్గానిక్ వెజిటబుల్స్, ఐ బై ఓన్లీ ఆర్గానిక్ వెజిటబుల్స్. నేను సేంద్రియ కూరగాయలు మాత్రమే కొనుగోలు చేస్తాను. అపోజిషన్ని తెలుగులో వ్యతిరేకత అని అంటాం. దేర్ ఈజ్ స్ట్రాంగ్ అపోజిషన్, దేర్ ఈజ్ స్ట్రాంగ్ అపోజిషన్. అక్కడ గట్టి వ్యతిరేకత ఉంది. హీ ఫేస్డ్ అపోజిషన్, హీ ఫేస్డ్ అపోజిషన్. అతను వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆప్ట్ని తెలుగులో ఎంచుకోవడం అని అంటాం. యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ కోర్స్, యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ కోర్స్. నువ్వు ఏ కోర్సునైనా ఎంచుకోవచ్చు. ఐ ఆప్టెడ్ ఫర్ దట్ ఒపీనియన్, ఐ ఆప్టెడ్ ఫర్ దట్ ఒపీనియన్. నేను ఆ ఆప్షన్ ఎంచుకున్నాను. ఆప్టికల్ని తెలుగులో దృష్టి సంబంధిత అని అంటాం. దిస్ ఈజ్ యాన్ ఆప్టికల్ డివైస్, దిస్ ఈజ్ యాన్ ఆప్టికల్ డివైస్. ఇది దృష్టి సంబంధిత పరికరం. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఇంపార్టెంట్, ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆప్టికల్ ఫైబర్స్ చాలా ముఖ్యమైనవి. ఆపరేటర్ని తెలుగులో ఆపరేటర్ అని అంటాం. కాల్ ద ఆపరేటర్ ఫర్ సపోర్ట్, కాల్ ద ఆపరేటర్ ఫర్ సపోర్ట్. సహాయం కోసం ఆపరేటర్కి కాల్ చేయండి. దిస్ మిషన్ నీడ్స్ యాన్ ఆపరేటర్, దిస్ మిషన్ నీడ్స్ యాన్ ఆపరేటర్. ఈ యంత్రానికి ఆపరేటర్ అవసరం. వన్స్ అపాన్ ఏ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్ని తెలుగులో ఒకప్పుడు అని అంటాం. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ పీపుల్ లివ్డ్ పీస్ఫుల్లీ, వన్స్ అపాన్ ఏ టైమ్ పీపుల్ లివ్డ్ పీస్ఫుల్లీ. ఒకప్పుడు ప్రజలు శాంతిగా ఉండేవారు. ఆన్గోయింగ్ని తెలుగులో జరుగుతున్న
అని అంటాం. ద క్లాస్ ఈజ్ ఆన్ గోయింగ్. ద క్లాస్ ఈజ్ ఆన్ గోయింగ్. క్లాస్ జరుగుతోంది. ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్. ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్. ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ని తెలుగులో సంతానం అని అంటాం. దే హ్యావ్ టూ ఆఫ్ స్ప్రింగ్. దే హ్యావ్ టూ ఆఫ్ స్ప్రింగ్. వారికి 2 సంతానం ఉంది. పేరెంట్స్ ప్రొటెక్ట్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. పేరెంట్స్ ప్రొటెక్ట్ దేర్ ఆఫ్ స్ప్రింగ్. తల్లిదండ్రులు తమ సంతానాన్ని కాపాడుతారు. ఆపరేట్. ఆపరేట్ని తెలుగులో నడపడం లేదా శస్త్రచికిత్స చేయడం అని అంటాం. హీ కెన్ ఆపరేట్ ద మిషన్. హీ కెన్ ఆపరేట్ ద మిషన్. అతను యంత్రాన్ని నడపగలడు. ద డాక్టర్ విల్ ఆపరేట్ ఆన్ హిమ్ టుమారో. ద డాక్టర్ విల్ ఆపరేట్ ఆన్ హిమ్ టుమారో. డాక్టర్ రేపు అతనిపై శస్త్రచికిత్స చేస్తాడు. ఆపోజిట్. ఆపోజిట్ని తెలుగులో వ్యతిరేకం అని అంటాం. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద స్కూల్. మా ఇల్లు స్కూల్కు వ్యతిరేకంగా ఉంది. హి సాట్ ఆపోజిట్ మీ. హి సాట్ ఆపోజిట్ మీ. అతను నాకి వ్యతిరేకంగా కూర్చున్నాడు. హౌ డు యూ డూ. హౌ డు యూ డూని తెలుగులో ఎలా ఉన్నారు అని అంటాం. నైస్ టు మీట్ యూ. హౌ డు యూ డూ. నైస్ టు మీట్ యూ. హౌ డు యూ డూ. మిమ్మల్ని కలవడం సంతోషం. ఎలా ఉన్నారు. హౌ డు యూ డూ మిస్టర్ రమేష్. హౌ డు యూ డూ మిస్టర్ రమేష్. రమేష్ గారు మీరు ఎలా ఉన్నారు. పే ఆఫ్. పే ఆఫ్ని తెలుగులో ఫలితం ఇవ్వడం అని అంటాం. యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. నీ కష్టపడడం ఫలితం ఇస్తుంది. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వన్ డే. ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వన్ డే. ఒకరోజు అన్ని ఫలితం ఇస్తాయి. అపోనెంట్. అపోనెంట్ని తెలుగులో ప్రతిద్వంది అని అంటాం. హీ ఈజ్ మై అపోనెంట్. హీ ఈజ్ మై అపోనెంట్. అతను నా ప్రతిద్వంది. వీ డిఫీటెడ్ ద అపోనెంట్. వీ డిఫీటెడ్ ద అపోనెంట్. మనం ప్రత్యర్థిని ఓడించాము. ఆన్ టు. ఆన్ టుని తెలుగులో పైకి అని అంటాం. హీ జంప్డ్ ఆన్ టు ద బెడ్. హీ జంప్డ్ ఆన్ టు ద బెడ్. అతను మంచం పైకి దూకాడు. ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్. ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్. పిల్లి టేబుల్ పైకి ఎక్కింది. ఆల్ రౌండర్ గర్ల్. ఆల్ రౌండర్ గర్ల్ని తెలుగులో అన్ని పనులు చేయగల అమ్మాయి అని అంటాం. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. ఆమె అన్ని పనులు చేయగల అమ్మాయి. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ గర్ల్. నువ్వు అన్ని పనులు చేయగల అమ్మాయి. ఐ యామ్ యాన్ ఆల్ రౌండర్. ఐ యామ్ యాన్ ఆల్ రౌండర్ని తెలుగులో నేను అన్ని పనులు చేయగలను అని అంటాం. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ టాస్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ టాస్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. నేను ఎలాంటి పనినైనా నిర్వహించగలను. నేను ఆల్ రౌండర్. డోంట్ వరీ అబౌట్ ద వర్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. డోంట్ వరీ అబౌట్ ద వర్క్. ఐ యామ్ ఆల్ రౌండర్. పని గురించి చింతించకండి. నేను అన్ని పనులు చేయగలను. రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్ని తెలుగులో
భర్తీ లేదా మార్పిడి లేదా బదులుగా నుంచు అని అంటాం. ఈజ్ దేర్ ఏ న్యాచురల్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్? ఈజ్ దేర్ ఏ న్యాచురల్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్? చక్కెర కోసం సహజమైన ప్రత్యామ్నాయం ఉందా? ఐ నీడ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ దిస్. ఐ నీడ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ దిస్. దీనికి నాకు మార్పిడి కావాలి. యూ డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ ఇట్ని తెలుగులో మీరు దానికి అర్హులు లేదా నువ్వు దానికి అర్హుడవి అని అంటాం. ఆఫ్టర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ డిజర్వ్ ఇట్. ఆఫ్టర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ డిజర్వ్ ఇట్. మీ కష్టమంతా తర్వాత మీరు దానికి అర్హులు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ యూ డిజర్వ్ ఇట్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ యూ డిజర్వ్ ఇట్. నీ విజయానికి అభినందనలు, నువ్వు దానికి అర్హుడివి. ఐ డోంట్ నో యూ. ఐ డోంట్ నో యూను తెలుగులో నాకు మీరు తెలియదు అని అంటాం. ఐఎమ్ సారీ ఐ డోంట్ నో యూ. ఐఎమ్ సారీ ఐ డోంట్ నో యూ. క్షమించండి నాకు మీరు తెలియదు. ప్లీజ్ లీవ్ ఐ డోంట్ నో యూ. ప్లీజ్ లీవ్ ఐ డోంట్ నో యూ. దయచేసి వెళ్ళండి నాకు నువ్వు తెలియదు. ఆల్ రౌండర్. ఆల్ రౌండర్ని తెలుగులో అన్ని పనులు చేయగల వ్యక్తి అని అంటాం. హీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్. హీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్. అతను అన్ని పనులు చేయగల వ్యక్తి. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్. షీ ఈజ్ యాన్ ఆల్ రౌండర్. ఆమె అన్ని పనులు చేయగల వ్యక్తి. గుడ్ లక్. గుడ్ లక్ని తెలుగులో అదృష్టం లేదా శుభాకాంక్షలు అని అంటాం. గుడ్ లక్ ఆన్ యువర్ ఎగ్జామ్. గుడ్ లక్ ఆన్ యువర్ ఎగ్జామ్. ఈ పరీక్షలో శుభాకాంక్షలు. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. లెట్ మీ చెక్. లెట్ మీ చెక్ని తెలుగులో నేను తనిఖీ చేయనివ్వండి లేదా నేను చూస్తాను అని అంటాం. ఐ ఆమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద డేట్. లెట్ మీ చెక్. ఐ ఆమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద డేట్. లెట్ మీ చెక్. తేదీ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు, నేను తనిఖీ చేయనివ్వండి. ద ఇన్ఫర్మేషన్ మైట్ బీ ఇన్ ద ఫైల్. లెట్ మీ చెక్. ద ఇన్ఫర్మేషన్ మైట్ బీ ఇన్ ద ఫైల్. లెట్ మీ చెక్. సమాచారం ఫైల్లో ఉండవచ్చు, నేను చూస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ని తెలుగులో మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని అంటాం. ఐ రియలీ అప్రిషియేట్ ద సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. ఐ రియలీ అప్రిషియేట్ ద సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. నేను నిజంగా మద్దతును అభినందిస్తున్నాను, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ. నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ని తెలుగులో నువ్వు అన్ని పనులు చేయగలవు అని అంటాం. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ ఇన్ ఎవ్రీథింగ్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నిటిలోనూ ఆల్ రౌండర్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ ఇన్ యువర్ టీమ్. యు ఆర్ యాన్ ఆల్ రౌండర్ ఇన్ యువర్ టీమ్. మీరు మీ జట్టులో ఆల్ రౌండర్. దట్ సౌండ్స్ ఆసమ్. దట్ సౌండ్స్ ఆసమ్ని తెలుగులో అది అద్భుతంగా ఉంది అని అంటాం. యువర్ ఐడియా సౌండ్స్ ఆసమ్. యువర్ ఐడియా సౌండ్స్ ఆసమ్. నీ ఆలోచన అద్భుతంగా ఉంది. దట్ ప్లాన్ సౌండ్స్ ఆసమ్. దట్ ప్లాన్ సౌండ్స్ ఆసమ్. ఆ ప్లాన్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ని తెలుగులో అందరికీ చాలా ధన్యవాదాలు
అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సహకారానికి అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. దట్ వుడ్ బి గ్రేట్. దట్ వుడ్ బి గ్రేట్ని తెలుగులో అది చాలా బాగుంటుంది లేదా అది అద్భుతంగా ఉంటుంది అని అంటాం. ఇఫ్ యూ కుడ్ సెండ్ ద రిపోర్ట్ టుడే దట్ వుడ్ బి గ్రేట్. ఇఫ్ యూ కుడ్ సెండ్ ద రిపోర్ట్ టుడే దట్ వుడ్ బి గ్రేట్. మీరు ఈరోజు నివేదిక పంపగలిగితే అది చాలా బాగుంటుంది. ఏ వెకేషన్ రైట్ నౌ దట్ వుడ్ బి గ్రేట్. ఏ వెకేషన్ రైట్ నౌ దట్ వుడ్ బి గ్రేట్. ఇప్పుడు సెలవా, అది అద్భుతంగా ఉంటుంది. డూ యూ అగ్రీ. డూ యూ అగ్రీని తెలుగులో మీరు అంగీకరిస్తున్నారా లేదా నువ్వు ఒప్పుకుంటున్నావా అని అంటాం. డూ యూ అగ్రీ విత్ మీ. డూ యూ అగ్రీ విత్ మీ. మీరు నాతో ఏకీభవిస్తున్నారా. డూ యూ అగ్రీ విత్ దిస్ పాయింట్. డూ యూ అగ్రీ విత్ దిస్ పాయింట్. ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారా. వాట్ డూ యూ థింక్. వాట్ డూ యూ థింక్ని తెలుగులో మీరు ఏమనుకుంటున్నారు లేదా నీ అభిప్రాయం ఏమిటి అని అంటాం. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా. ఈ ఆలోచన గురించి మీరు ఏమనుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్. అతని గురించి మీరు ఏమనుకుంటున్నారు. డోంట్ టాక్ రబిష్. డోంట్ టాక్ రబిష్ని తెలుగులో చెత్తగా మాట్లాడొద్దు అని అంటాం. డోంట్ టాక్ రబిష్ విత్ మీ. డోంట్ టాక్ రబిష్ విత్ మీ. నాతో చెత్తగా మాట్లాడొద్దు. స్టాప్ టాకింగ్ రబిష్. స్టాప్ టాకింగ్ రబిష్. చెత్తగా మాట్లాడడం ఆపు. బెస్ట్ విషెస్. బెస్ట్ విషెస్ని తెలుగులో శుభాకాంక్షలు లేదా ఆశీస్సులు అని అంటాం. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. నీ పరీక్షకు శుభాకాంక్షలు. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. ఆర్ యూ ఓకే. ఆర్ యూ ఓకే నీ తెలుగులో నువ్వు బాగున్నావా అని అంటాం. ఆర్ యూ ఓకే ఆఫ్టర్ ద ఫాల్. ఆర్ యూ ఓకే ఆఫ్టర్ ద ఫాల్. పడిపోయిన తర్వాత నువ్వు బాగున్నావా. హే ఆర్ యూ ఓకే. హే ఆర్ యూ ఓకే. హే నువ్వు బాగున్నావా. ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూను తెలుగులో మీ అందరూ అని అంటాం. ఆల్ ఆఫ్ యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్. మీ అందరూ సమయానికి రావాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ. ఫర్ యూని తెలుగులో నీ కోసం అని అంటాం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ బహుమతి నీ కోసం. ఐ మేడ్ దిస్ కేక్ ఫర్ యూ. ఐ మేడ్ దిస్ కేక్ ఫర్ యూ. ఈ కేక్ నేను నీ కోసమే చేశాను. వాట్ రబిష్. వాట్ రబిష్ని తెలుగులో ఎంత చెత్త లేదా ఇది ఏమిటి అని అంటాం. వాట్ రబిష్ ఆర్ యు సేయింగ్. వాట్ రబిష్ ఆర్ యు సేయింగ్. నువ్వు ఏం చెత్త మాట్లాడుతున్నావు. దిస్ ఈజ్ కంప్లీట్ రబిష్. దిస్ ఈజ్ కంప్లీట్ రబిష్.
ఇది పూర్తిగా చెత్త. వాట్స్ రాంగ్ విత్ యూ? వాట్స్ రాంగ్ విత్ యూని తెలుగులో నీకు ఏమైంది అని అంటాం. వాట్స్ రాంగ్ విత్ యూ టుడే? వాట్స్ రాంగ్ విత్ యూ టుడే? ఈరోజు నీకు ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ? యు లుక్ అప్సెట్. వాట్స్ రాంగ్ విత్ యూ? యు లుక్ అప్సెట్. మీకు ఏమైంది? మీరు బాధగా కనిపిస్తున్నారు. రికమెండెడ్ ఫర్ యూ. రికమెండెడ్ ఫర్ యూని తెలుగులో నీకోసం సిఫారసు చేయబడింది అని అంటాం. హియర్ ఆర్ సమ్ బుక్స్ రికమెండెడ్ ఫర్ యూ. హియర్ ఆర్ సమ్ బుక్స్ రికమెండెడ్ ఫర్ యూ. మీకోసం సిఫార్సు చేయబడిన కొన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. దిస్ మూవీ ఈజ్ రికమెండెడ్ ఫర్ యూ. దిస్ మూవీ ఈజ్ రికమెండెడ్ ఫర్ యూ. ఈ సినిమా మీకు సిఫార్సు చేయబడింది. యు డోంట్ నో. యు డోంట్ నోని తెలుగులో నీకు తెలియదు లేదా మీకు తెలియదు అని అంటాం. యు డోంట్ నో వాట్ హ్యాపెండ్. యు డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఏమి జరిగిందో మీకు తెలియదు. యు డోంట్ నో ద ట్రూత్. యు డోంట్ నో ద ట్రూత్. మీకు నిజం తెలియదు. కాల్ యూ లేటర్. కాల్ యూ లేటర్ని తెలుగులో తర్వాత కాల్ చేస్తాను అని అంటాం. ఐ యామ్ డ్రైవింగ్. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ యామ్ డ్రైవింగ్. ఐ విల్ కాల్ యూ లేటర్. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. బిజీ రైట్ నౌ. విల్ కాల్ యూ లేటర్. బిజీ రైట్ నౌ. విల్ కాల్ యూ లేటర్. ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. ఇప్పుడు మాట్లాడలేను. ఏమైంది? ఐ యామ్ ఇన్ ఏ క్లాస్. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. ఐ యామ్ ఇన్ ఏ క్లాస్. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. నేను క్లాసులో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను. ఏంటి సంగతి? సారీ. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. సారీ. కాంట్ టాక్ నౌ. వాట్సాప్. క్షమించండి, ఇప్పుడు మాట్లాడలేను. ఏమైంది? కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్. కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్ని తెలుగులో ఇప్పుడు మాట్లాడలేను, తర్వాత కాల్ చేయండి అని అంటాం. సారీ. ఐ కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్. సారీ. ఐ కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్. క్షమించండి, నేను ఇప్పుడు మాట్లాడలేను, తర్వాత కాల్ చేయండి. ఐ యామ్ ఇన్ ఏ మీటింగ్. కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్. ఐ యామ్ ఇన్ ఏ మీటింగ్. కాంట్ టాక్ నౌ. కాల్ మీ లేటర్. నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను, తర్వాత కాల్ చేయండి. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్ని తెలుగులో నేను మీకు వెంటనే కాల్ చేస్తాను అని అంటాం. జస్ట్ గివ్ మీ ఏ మినిట్. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్. జస్ట్ గివ్ మీ ఏ మినిట్. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్. నాకు ఒక్క నిమిషం ఇవ్వండి, నేను మీకు వెంటనే కాల్ చేస్తాను. హ్యాంగ్ అప్ నౌ. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్. హ్యాంగ్ అప్ నౌ. ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్. ఇప్పుడు పెట్టేయండి, నేను మీకు వెంటనే కాల్ చేస్తాను. ఆఫరింగ్. ఆఫరింగ్ని తెలుగులో అర్పణ లేదా సమర్పణ లేదా అందిస్తున్నా అని అంటాం. హీ మేడ్ యాన్ ఆఫరింగ్ ఎట్ ద టెంపుల్. హీ మేడ్ యాన్ ఆఫరింగ్ ఎట్ ద టెంపుల్. అతను దేవాలయంలో అర్పణ చేశాడు. దే ఆర్ ఆఫరింగ్ ఏ గ్రేట్ డిస్కౌంట్ దిస్ మంత్. దే ఆర్ ఆఫరింగ్ ఏ గ్రేట్ డిస్కౌంట్ దిస్ మంత్. వారు ఈ నెలలో గొప్ప తగ్గింపును అందిస్తున్నారు. కాల్ బ్యాక్ లేటర్. కాల్ బ్యాక్ లేటర్ని తెలుగులో తర్వాత కాల్ చేయండి అని అంటాం. ఐ యామ్ బిజీ నౌ. ప్లీజ్ కాల్ బ్యాక్ లేటర్. ఐ యామ్ బిజీ నౌ. ప్లీజ్ కాల్ బ్యాక్ లేటర్.
నేను ఇప్పుడే బిజీగా ఉన్నాను. తర్వాత కాల్ చేయండి. యూ కెన్ కాల్ బ్యాక్ లేటర్ ఇన్ ద ఈవినింగ్. యూ కెన్ కాల్ బ్యాక్ లేటర్ ఇన్ ద ఈవినింగ్. మీరు సాయంత్రం తర్వాత కాల్ చేయవచ్చు. అఫెండర్. అఫెండర్ని తెలుగులో నేరస్తుడు లేదా తప్పు చేసిన వ్యక్తి అని అంటాం. ద పోలీస్ కాట్ ద అఫెండర్. ద పోలీస్ కాట్ ద అఫెండర్. పోలీసులు నేరస్తుడిని పట్టుకున్నారు. ద యంగ్ అఫెండర్ వాజ్ గివెన్ ఏ వార్నింగ్. ద యంగ్ అఫెండర్ వాజ్ గివెన్ ఏ వార్నింగ్. యువ నేరస్తుడికి హెచ్చరిక ఇచ్చారు. ప్లీజ్ కాల్ మీ. ప్లీజ్ కాల్ మీని తెలుగులో దయచేసి నాకు కాల్ చేయండి అని అంటాం. ప్లీజ్ కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. ప్లీజ్ కాల్ మీ వెన్ యు ఆర్ ఫ్రీ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి. ప్లీజ్ కాల్ మీ టుమారో మార్నింగ్. ప్లీజ్ కాల్ మీ టుమారో మార్నింగ్. దయచేసి రేపు ఉదయం నాకు కాల్ చేయండి. ఆఫెన్సివ్. ఆఫెన్సివ్ని తెలుగులో అపమానకరమైన లేదా దాడి అని అంటాం. ద కామెంట్ వాజ్ హైలీ ఆఫెన్సివ్. ద కామెంట్ వాజ్ హైలీ ఆఫెన్సివ్. ఆ వాక్య చాలా అభ్యంతరకరంగా ఉంది. హిజ్ వర్డ్స్ వేర్ అఫెన్సివ్. హిజ్ వర్డ్స్ వేర్ అఫెన్సివ్. అతని మాటలు అపమానకరంగా ఉన్నాయి. నవ్ ఎడేస్. నవ్ ఎడేస్ని తెలుగులో ఈ రోజుల్లో లేదా ఇప్పుడున్న కాలంలో అని అంటాం. నవ్ ఎడేస్ ఎవ్రీవన్ యూజెస్ ఏ స్మార్ట్ ఫోన్. నవ్ ఎడేస్ ఎవ్రీవన్ యూజెస్ ఏ స్మార్ట్ ఫోన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నారు. ట్రావెల్ ఈజ్ మచ్ ఈజియర్ నవ్ ఎడేస్. ట్రావెల్ ఈజ్ మచ్ ఈజియర్ నవ్ ఎడేస్. ప్రస్తుత రోజుల్లో ప్రయాణం చాలా సులభం. నార్. నార్ని తెలుగులో లేదా గాని కాదు అని అంటాం. హీ డిడెంట్ ఈట్ నార్ డిడ్ హీ డ్రింక్. హీ డిడెంట్ ఈట్ నార్ డిడ్ హీ డ్రింక్. అతను తినలేదు, తాగలేదు కూడా. ఇట్ వాజ్ నెయిదర్ గుడ్ నార్ బ్యాడ్. ఇట్ వాజ్ నెయిదర్ గుడ్ నార్ బ్యాడ్. అది మంచిది కాదు, చెడ్డది కూడా కాదు. అకేషనల్లీ. అకేషనల్లీని తెలుగులో అప్పుడప్పుడు లేదా కొన్నిసార్లు అని అంటాం. We occasionally go out for dinner. We occasionally go out for dinner. మేము అప్పుడప్పుడు విందుకు బయటకు వెళ్తాము. He smokes a cigarette occasionally. He smokes a cigarette occasionally. అతను కొన్నిసార్లు సిగరెట్ తాగుతాడు. నొటోరియస్. నొటోరియస్ని తెలుగులో అపఖ్యాతి చెందిన లేదా దుర్మార్గమైన అని అంటాం. హీ ఈజ్ నొటోరియస్ ఫర్ టెల్లింగ్ లైస్. హీ ఈజ్ నొటోరియస్ ఫర్ టెల్లింగ్ లైస్. అతను అబద్ధాలు చెప్పడంలో అపఖ్యాతి పాలయ్యాడు. దట్ ప్లేస్ ఈజ్ నొటోరియస్ ఫర్ థెఫ్ట్. దట్ ప్లేస్ ఈజ్ నొటోరియస్ ఫర్ థెఫ్ట్. ఆ ప్రదేశం దొంగతనానికి ప్రసిద్ధి చెందింది. ఒబే. ఒబేని తెలుగులో విధేయత చూపించు లేదా పాటించు అని అంటాం. చిల్డ్రన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్. చిల్డ్రన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్. పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలి. యు మస్ట్ ఒబే ద రూల్స్. యు మస్ట్ ఒబే ద రూల్స్. నువ్వు నియమాలను పాటించాలి. నోస్. నోస్ని తెలుగులో ముక్కు అని అంటాం. హీ హ్యాజ్ ఏ షార్ప్ నోస్. హీ హ్యాజ్ ఏ షార్ప్ నోస్. అతనికి పదునైన ముక్కు ఉంది. మై నోస్ ఈజ్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ ఏ కోల్డ్. మై నోస్ ఈజ్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ ఏ కోల్డ్.
నాకు జలుబు కారణంగా ముక్కు మూసుకుపోయింది. నాటబుల్. నాటబుల్ని తెలుగులో ముఖ్యమైన లేదా ప్రసిద్ధ అని అంటాం. షీ మేడ్ ఏ నాటబుల్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్. షీ మేడ్ ఏ నాటబుల్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్. ఆమె విజ్ఞాన శాస్త్రానికి గుర్తించదగ్గ సేవ చేసింది. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాటబుల్. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాటబుల్. అతని ప్రదర్శన గుర్తించదగ్గది. నాటిఫై. నాటిఫైని తెలుగులో తెలియజేయు లేదా సమాచారం ఇవ్వు అని అంటాం. ప్లీజ్ నాటిఫై మీ వెన్ యు అరైవ్. ప్లీజ్ నాటిఫై మీ వెన్ యు అరైవ్. మీరు వచ్చినప్పుడు దయచేసి నాకు తెలియజేయండి. దే వేర్ notified about the meeting. They were notified about the meeting. వారికి సమావేశం గురించి సమాచారం ఇచ్చారు. బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్ని తెలుగులో మర్యాదగా ఉండు లేదా నీ ప్రవర్తన సరిచేసుకో అని అంటాం. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్. దయచేసి బహిరంగంగా మర్యాదగా ప్రవర్తించండి. ద టీచర్ టోల్డ్ హిమ్ టు బిహేవ్ హిమ్సెల్ఫ్. ద టీచర్ టోల్డ్ హిమ్ టు బిహేవ్ హిమ్సెల్ఫ్. గురువు అతనితో మర్యాదగా ప్రవర్తించమని చెప్పాడు. నన్ ద లెస్. నన్ ద లెస్ని తెలుగులో అయినప్పటికీ అని అంటాం. ఇట్ వాజ్ రైనింగ్. నన్ ద లెస్ వీ వెంట్ అవుట్. ఇట్ వాజ్ రైనింగ్. నన్ ద లెస్ వీ వెంట్ అవుట్. వర్షం పడుతూనే ఉంది, అయినప్పటికీ మేము బయటికి వెళ్ళాము. ద టాస్క్ వాజ్ హార్డ్. నన్ ద లెస్ హీ కంప్లీటెడ్ ఇట్. The task was hard. Nonetheless, he completed it. పని కష్టం, అయినప్పటికీ అతను పూర్తి చేశాడు. నెవర్ ద లెస్. నెవర్ ద లెస్ని తెలుగులో అయినప్పటికీ లేదా అయినా అని అంటాం. ఇట్ వాజ్ రైనింగ్. నెవర్ ద లెస్ వీ వెంట్ అవుట్. ఇట్ వాజ్ రైనింగ్. నెవర్ ద లెస్ వీ వెంట్ అవుట్. వర్షం పడుతోంది, అయినప్పటికీ మేము బయటకు వెళ్ళాము. హీ వాజ్ టైర్డ్. నెవర్ ద లెస్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. హీ వాజ్ టైర్డ్. నెవర్ ద లెస్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. అతను అలసిపోయాడు, అయినప్పటికీ పని పూర్తి చేశాడు. నామినేట్. నామినేట్ని తెలుగులో నామినేట్ చేయు లేదా ప్రతిపాదించు అని అంటాం. దే విల్ నామినేట్ హెర్ ఫర్ ద అవార్డ్. దే విల్ నామినేట్ హెర్ ఫర్ ద అవార్డ్. వారు ఆమెను అవార్డు కోసం నామినేట్ చేస్తారు. హీ వాజ్ నామినేటెడ్ యాజ్ ద టీమ్ లీడర్. హీ వాజ్ నామినేటెడ్ యాజ్ ద టీమ్ లీడర్. అతను జట్టు నాయకుడిగా నామినేట్ అయ్యాడు. నామినేషన్. నామినేషన్ని తెలుగులో నామినేషన్ లేదా ప్రతిపాదన అని అంటాం. షీ సబ్మిటెడ్ హెర్ నామినేషన్ ఫర్ ద ఎలక్షన్. షీ సబ్మిటెడ్ హెర్ నామినేషన్ ఫర్ ద ఎలక్షన్. ఆమె ఎన్నికల కోసం తన నామినేషన్ సమర్పించింది. He got a nomination for Best Actor. He got a nomination for Best Actor. అతను ఉత్తమ నటుడిగా నామినేషన్ పొందాడు. నాయిస్. నాయిస్ని తెలుగులో శబ్దం లేదా ధ్వని అని అంటాం. There is too much noise in the market. There is too much noise in the market.
మార్కెట్లో చాలా శబ్దం ఉంది. డోంట్ మేక్ నాయిస్ ఇన్ ద క్లాస్. డోంట్ మేక్ నాయిస్ ఇన్ ద క్లాస్. క్లాస్లో శబ్దం చేయవద్దు. నియర్లీ. నియర్లీని తెలుగులో దగ్గరగా లేదా సుమారుగా అని అంటాం. ద బస్ ఈజ్ నియర్లీ ఫుల్. ద బస్ ఈజ్ నియర్లీ ఫుల్. బస్సు దాదాపు నిండిపోయింది. హీ వెయిటెడ్ నియర్లీ యాన్ అవర్. హీ వెయిటెడ్ నియర్లీ యాన్ అవర్. అతను దాదాపు గంటసేపు వేచి ఉన్నాడు. నెట్. నెట్ని తెలుగులో వల లేదా నెట్ అని అంటాం. ఫిషర్మెన్ యూజ్ ఎ నెట్ టు క్యాచ్ ఫిష్. ఫిషర్మెన్ యూజ్ ఎ నెట్ టు క్యాచ్ ఫిష్. మత్స్యకారులు చేపలు పట్టడానికి వల వాడుతారు. ద బాల్ హిట్ ద నెట్. ద బాల్ హిట్ ద నెట్. బంతి నెట్ను తాకింది. నైట్. నైట్ని తెలుగులో రాత్రి అని అంటాం. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ఐ లైక్ టు స్టడీ ఎట్ నైట్. ఐ లైక్ టు స్టడీ ఎట్ నైట్. నేను రాత్రి చదవడం ఇష్టపడతాను. నిల్. నిల్ని తెలుగులో శూన్యం లేదా లేని అని అంటాం. ద స్కోర్ వాజ్ నిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్. ద స్కోర్ వాజ్ నిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్. మొదటి అర్ధభాగం తర్వాత స్కోరు శూన్యం. హిస్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ఆల్మోస్ట్ నిల్. హిస్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ఆల్మోస్ట్ నిల్. అతని గెలిచే అవకాశాలు దాదాపు లేవు. నెసెసిటీ. నెసెసిటీని తెలుగులో అవసరం లేదా తప్పనిసరి అని అంటాం. వాటర్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. వాటర్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. నీరు జీవితం యొక్క ప్రాథమిక అవసరం. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి విద్య ఒక అవసరం. నియర్ బై. నియర్ బైని తెలుగులో దగ్గరలో లేదా సమీపంలో అని అంటాం. దెర్ ఇస్ ఎ పార్క్ నియర్ బై. దెర్ ఇస్ ఎ పార్క్ నియర్ బై. దగ్గరలో ఒక పార్క్ ఉంది. మై ఫ్రెండ్ లివ్స్ నియర్ బై. మై ఫ్రెండ్ లివ్స్ నియర్ బై. నా స్నేహితుడు దగ్గరలో ఉంటాడు. నెక్. నెక్ని తెలుగులో మెడ లేదా కంఠం అని అంటాం. షీ వోర్ ఏ చైన్ అరౌండ్ హెర్ నెక్. షీ వోర్ ఏ చైన్ అరౌండ్ హెర్ నెక్. ఆమె మెడలో గొలుసు ధరించింది. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నెక్. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నెక్. అతనికి మెడలో నొప్పిగా ఉంది. నెయిల్. నెయిల్ని తెలుగులో గోరు లేదా మేకు అని అంటాం. షీ పెయింటెడ్ హెర్ నెయిల్స్ రెడ్. షీ పెయింటెడ్ హెర్ నెయిల్స్ రెడ్. ఆమె గోళ్లకు ఎరుపు రంగు వేసుకుంది. బీ కేర్ఫుల్, దెర్ ఇస్ ఎ నెయిల్ ఆన్ ద ఫ్లోర్. బీ కేర్ఫుల్, దెర్ ఇస్ ఎ నెయిల్ ఆన్ ద ఫ్లోర్. జాగ్రత్తగా ఉండండి, నేలపై ఒక మేకు ఉంది. లూజ్ మోషన్. లూజ్ మోషన్ని తెలుగులో నీళ్ల విరోచనాలు లేదా లూజ్ మోషన్ అని అంటాం. ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లూజ్ మోషన్. ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లూజ్ మోషన్. ఆ పిల్లవాడు విరోచనాలతో బాధపడుతున్నాడు. డ్రింక్ మోర్ వాటర్ టు స్టాప్ లూజ్ మోషన్. డ్రింక్ మోర్ వాటర్ టు స్టాప్ లూజ్ మోషన్. లూజ్ మోషన్ ఆపడానికి ఎక్కువ నీరు త్రాగాలి. కర్సర్.
కర్సర్ని తెలుగులో కర్సర్ లేదా సూచిక అని అంటాం. మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. కర్సర్ను తదుపరి పంక్తికి తరలించు. మై కర్సర్ ఈజ్ నాట్ మూవింగ్. మై కర్సర్ ఈజ్ నాట్ మూవింగ్. నా కర్సర్ కదలడం లేదు. మసల్. మసల్ని తెలుగులో కండరం లేదా బలం అని అంటాం. ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు బిల్డ్ మజిల్. ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు బిల్డ్ మజిల్. వ్యాయామం కండరాలను నిర్మించడానికి సహాయపడుతుంది. హీ గాట్ మసిల్ పెయిన్ ఆఫ్టర్ జిమ్. హీ గాట్ మసిల్ పెయిన్ ఆఫ్టర్ జిమ్. జిమ్ తర్వాత అతనికి కండరాల నొప్పి వచ్చింది. నేక్డ్. నేక్డ్ని తెలుగులో నగ్నమైన అని అంటాం. ద బేబీ వాజ్ నేక్డ్ ఆఫ్టర్ ఏ బాత్. ద బేబీ వాజ్ నేక్డ్ ఆఫ్టర్ ఏ బాత్. స్నానం తర్వాత బాబు నగ్నంగా ఉన్నాడు. ద ట్రీస్ వర్ స్టాండింగ్ నేక్డ్ ఇన్ ద వింటర్. ద ట్రీస్ వర్ స్టాండింగ్ నేక్డ్ ఇన్ ద వింటర్. చలికాలంలో చెట్లు బహిరంగంగా నిలబడి ఉన్నాయి. ఎలక్షన్. ఎలక్షన్ని తెలుగులో ఎన్నిక లేదా ఓటింగ్ అని అంటాం. ద ఎలక్షన్ విల్ బి హెల్డ్ నెక్స్ట్ మంత్. ద ఎలక్షన్ విల్ బి హెల్డ్ నెక్స్ట్ మంత్. ఎన్నిక వచ్చే నెలలో జరుగుతుంది. పీపుల్ ఓటెడ్ ఇన్ ద లోకల్ ఎలక్షన్. పీపుల్ ఓటెడ్ ఇన్ ద లోకల్ ఎలక్షన్. ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటు వేశారు. మల్టిప్లై. మల్టిప్లైని తెలుగులో గుణించు లేదా పెంచు అని అంటాం. కెన్ యూ మల్టిప్లై 12/8? కెన్ యూ మల్టిప్లై 12/8? మీరు 12ను 8తో గుణించగలరా? We need to multiply our efforts. We need to multiply our efforts. మనం మన ప్రయత్నాలను పెంచుకోవాలి. మున్సిపల్. మున్సిపల్ని తెలుగులో పురపాలక లేదా పట్టణ సంబంధిత అని అంటాం. ద మున్సిపల్ వర్కర్స్ క్లీన్ ద రోడ్స్. ద మున్సిపల్ వర్కర్స్ క్లీన్ ద రోడ్స్. మున్సిపల్ కార్మికులు రోడ్లు శుభ్రం చేస్తారు. ద మున్సిపల్ ఆఫీస్ ఈజ్ నియర్ ద మార్కెట్. ద మున్సిపల్ ఆఫీస్ ఈజ్ నియర్ ద మార్కెట్. మున్సిపల్ కార్యాలయం మార్కెట్ దగ్గర ఉంది. నర్సరీ. నర్సరీని తెలుగులో పిల్లల పాఠశాల లేదా నర్సరీ అని అంటాం. మై డాటర్ గోస్ టు నర్సరీ స్కూల్. మై డాటర్ గోస్ టు నర్సరీ స్కూల్. నా కుమార్తె నర్సరీ స్కూల్కు వెళ్తుంది. దేర్ ఈజ్ ఎ ప్లాంట్ నర్సరీ నియర్ మై హౌస్. దేర్ ఈజ్ ఏ ప్లాంట్ నర్సరీ నియర్ మై హౌస్. నా ఇంటి దగ్గర మొక్కల నర్సరీ ఉంది. ఎక్స్పో. ఎక్స్పోని తెలుగులో ప్రదర్శన లేదా ప్రదర్శన ఉత్సవం అని అంటాం. We visited the science expo yesterday. We visited the science expo yesterday. నిన్న మేము సైన్స్ ఎక్స్పోకి వెళ్ళాము. The expo was very informative. The expo was very informative. ఆ ప్రదర్శన చాలా సమాచారం ఇచ్చింది. నాటీ. నాటీని తెలుగులో అల్లరి లేదా చిలిపి అని అంటాం. ద నాటీ బాయ్ బ్రోక్ ద గ్లాస్. ద నాటీ బాయ్ బ్రోక్ ద గ్లాస్. ఆ చిలిపి పిల్లవాడు గ్లాస్ పగలగొట్టాడు. డోంట్ బి నాటీ ఇన్ క్లాస్. డోంట్ బి నాటీ ఇన్ క్లాస్. తరగతిలో అల్లరి చేయకు. మడ్. మడ్ని తెలుగులో
బురద లేదా మట్టి అని అంటాం. ద కార్ గాట్ స్టక్ ఇన్ ద డీప్ మడ్. ద కార్ గాట్ స్టక్ ఇన్ ద డీప్ మడ్. కారు లోతైన బురదలో ఇరుక్కుపోయింది. చిల్డ్రన్ లవ్ ప్లేయింగ్ విత్ మడ్ అండ్ వాటర్. చిల్డ్రన్ లవ్ ప్లేయింగ్ విత్ మడ్ అండ్ వాటర్. పిల్లలు బురద మరియు నీటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. మౌస్. మౌస్ని తెలుగులో ఎలుక లేదా మౌస్ అని అంటాం. ద మౌస్ ర్యాన్ అక్రాస్ ద ఫ్లోర్. ద మౌస్ ర్యాన్ అక్రాస్ ద ఫ్లోర్. ఎలుక నేలపై పరిగెత్తింది. ఐ యూజ్ ఏ వైర్లెస్ మౌస్ ఫర్ మై కంప్యూటర్. ఐ యూజ్ ఏ వైర్లెస్ మౌస్ ఫర్ మై కంప్యూటర్. నేను నా కంప్యూటర్కి వైర్లెస్ మౌస్ వాడుతాను. న్యూమరస్. న్యూమరస్ని తెలుగులో అనేక లేదా చాలా ఎక్కువ అని అంటాం. దేర్ ఆర్ న్యూమరస్ స్టార్స్ ఇన్ ద స్కై. దేర్ ఆర్ న్యూమరస్ స్టార్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. షీ రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్. షీ రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్. ఆమె అనేక పురస్కారాలు అందుకుంది. న్యూట్రల్. న్యూట్రల్ని తెలుగులో పక్షపాతం లేని అని అంటాం. హీ స్టేడ్ న్యూట్రల్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. హీ స్టేడ్ న్యూట్రల్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. వాదనలో అతను తటస్థంగా ఉన్నాడు. చూజ్ ఏ న్యూట్రల్ కలర్ ఫర్ ద వాల్. చూజ్ ఏ న్యూట్రల్ కలర్ ఫర్ ద వాల్. గోడకు తటస్థ రంగు ఎంచుకో. న్యూసెన్స్. న్యూసెన్స్ని తెలుగులో ఇబ్బంది లేదా బాధ అని అంటాం. ద కాన్స్టెంట్ నాయిస్ ఈజ్ ఏ రియల్ న్యూసెన్స్. ద కాన్స్టెంట్ నాయిస్ ఈజ్ ఏ రియల్ న్యూసెన్స్. నిరంతర శబ్దం నిజంగా ఒక ఇబ్బంది. ప్లీజ్ స్టాప్ బీయింగ్ ఏ న్యూసెన్స్. ప్లీజ్ స్టాప్ బీయింగ్ ఏ న్యూసెన్స్. దయచేసి బాధ పెట్టడం ఆపు. బట్ వై. బట్ వైని తెలుగులో కానీ ఎందుకు అని అంటాం. ఐ కాంట్ కమ్ టుడే. బట్ వై. ఐ కాంట్ కమ్ టుడే. బట్ వై. నేను ఇవాళ రాలేను కానీ ఎందుకు. హీ లెఫ్ట్ సడన్లీ. బట్ వై డిడ్ హీ గో. హీ లెఫ్ట్ సడన్లీ. బట్ వై డిడ్ హీ గో. అతను అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు కానీ ఎందుకు వెళ్ళాడు. నోవేర్. నోవేర్ని తెలుగులో ఎక్కడా లేదు లేదా ఎక్కడికి కాదు అని అంటాం. ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్. దే ఆర్ నోవేర్. ఐ కాంట్ ఫైండ్ మై కీస్ ఎనీవేర్. దే ఆర్ నోవేర్. నా తాళాలు ఎక్కడా కనిపించడం లేదు. దేర్ వాజ్ నో వేర్ టు సిట్. దేర్ వాజ్ నో వేర్ టు సిట్. కూర్చోడానికి ఎక్కడా చోటు లేదు. మోస్ట్లీ. మోస్ట్లీని తెలుగులో చాలా వరకు లేదా ఎక్కువగా అని అంటాం. ఐ ఈట్ వెజిటబుల్స్ మోస్ట్లీ. ఐ ఈట్ వెజిటబుల్స్ మోస్ట్లీ. నేను ఎక్కువగా కూరగాయలు తింటాను. ఇట్ రెయిన్స్ మోస్ట్లీ ఇన్ జులై. ఇట్ రెయిన్స్ మోస్ట్లీ ఇన్ జులై. ఎక్కువగా వర్షం జూలైలో పడుతుంది. రీఫండ్. రీఫండ్ని తెలుగులో తిరిగి చెల్లింపు లేదా డబ్బు తిరిగి ఇవ్వడం అని అంటాం. ఐ గాట్ ఏ రీఫండ్ ఫర్ మై టికెట్. ఐ గాట్ ఏ రీఫండ్ ఫర్ మై టికెట్. నా టికెట్కి డబ్బు తిరిగి వచ్చింది. ప్లీజ్ రీఫండ్ మై పేమెంట్.
ప్లీజ్ రీఫండ్ మై పేమెంట్. దయచేసి నా చెల్లింపును తిరిగి ఇవ్వండి. గాయ్స్. గాయ్స్ని తెలుగులో మిత్రులు లేదా అబ్బాయిలు అని అంటాం. హే గాయ్స్, హౌ ఆర్ యూ? హే గాయ్స్, హౌ ఆర్ యూ? హే మిత్రులారా, ఎలా ఉన్నారు? దీస్ గాయ్స్ ఆర్ మై క్లాస్మేట్స్. దీస్ గాయ్స్ ఆర్ మై క్లాస్మేట్స్. వీరు నా తరగతి స్నేహితులు. ఐ డోంట్. ఐ డోంట్ని తెలుగులో నేను చేయను లేదా నాకు లేదు అని అంటాం. ఐ డోంట్ లైక్ కాఫీ. ఐ డోంట్ లైక్ కాఫీ. నాకు కాఫీ నచ్చదు. ఐ డోంట్ నో ద ఆన్సర్. ఐ డోంట్ నో ద ఆన్సర్. నాకు సమాధానం తెలియదు. నెట్వర్క్. నెట్వర్క్ని తెలుగులో జాలం లేదా కనెక్షన్ అని అంటాం. ద మొబైల్ నెట్వర్క్ ఈజ్ వీక్ హియర్. ద మొబైల్ నెట్వర్క్ ఈజ్ వీక్ హియర్. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ బలహీనంగా ఉంది. ఐ లాస్ట్ మై నెట్వర్క్ సిగ్నల్. ఐ లాస్ట్ మై నెట్వర్క్ సిగ్నల్. నా నెట్వర్క్ సిగ్నల్ పోయింది. నీట్. నీట్ని తెలుగులో శుభ్రంగా లేదా చక్కగా అని అంటాం. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ నీట్. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ నీట్. మీ చేతిరాత చాలా చక్కగా ఉంది. కీప్ యువర్ రూమ్ నీట్ అండ్ క్లీన్. కీప్ యువర్ రూమ్ నీట్ అండ్ క్లీన్. నీ గదిని శుభ్రంగా ఉంచు. నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ని తెలుగులో నిర్లక్ష్యం చేయు లేదా అలక్ష్యం అని అంటాం. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. మీ చదువులను నిర్లక్ష్యం చేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రివార్డ్. రివార్డ్ని తెలుగులో బహుమతి లేదా ప్రతిఫలం అని అంటాం. హీ రిసీవ్డ్ ఏ రివార్డ్ ఫర్ హిస్ హానెస్టీ. హీ రిసీవ్డ్ ఏ రివార్డ్ ఫర్ హిస్ హానెస్టీ. ఆయన నిజాయితీకి బహుమతి పొందాడు. హార్డ్ వర్క్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ రివార్డ్. హార్డ్ వర్క్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ రివార్డ్. కష్టపడితే ఎప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది. ర్యాపిడ్. ర్యాపిడ్ని తెలుగులో వేగవంతమైన లేదా శీఘ్రమైన అని అంటాం. ద రివర్ హ్యాస్ ర్యాపిడ్ కరెంట్స్. ద రివర్ హ్యాస్ ర్యాపిడ్ కరెంట్స్. నదిలో వేగవంతమైన ప్రవాహాలు ఉన్నాయి. There was a rapid change in the weather. There was a rapid change in the weather. వాతావరణంలో శీఘ్రమైన మార్పు వచ్చింది. పీరియడ్. పీరియడ్ని తెలుగులో కాలం అని అంటాం. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ హిమ్. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ పీరియడ్ ఫర్ హిమ్. ఇది అతనికి కష్టమైన కాలం. The Roman period lasted for centuries. The Roman period lasted for centuries. రోమన్ కాలం శతాబ్దాలుగా కొనసాగింది. షాడో. షాడోని తెలుగులో నీడ అని అంటాం. ద ట్రీ గివ్స్ ఏ బిగ్ షాడో. ద ట్రీ గివ్స్ ఏ బిగ్ షాడో. ఆ వృక్షం పెద్ద నీడనిస్తుంది. ఐ సా మై ఓన్ షాడో ఆన్ ద వాల్. ఐ సా మై ఓన్ షాడో ఆన్ ద వాల్. నేను
నా స్వంత నీడను గోడపై చూశాను. మాస్టర్ క్లాస్ 16 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 17లో మళ్ళీ కలుద్దాం.